ఫైనల్గా లోక్సభ స్టేజీ రాజ్యసభ స్టేజీ దాటి వాహ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. ఇది చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్ బీజేపీ గవర్నమెంట్. ఎందుకనంటే వాళ్ళు ఆర్టికల్ 370ని అబాలిష్ చేసినప్పుడు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది. ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు ఈ ఈ ఈ వీటిని వెంటనే ఆమోదింపజేసుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. బట్ ఈరోజు వాహ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళకి ఫుల్ మెజారిటీ లేదు. మిగిలిన ఎన్డీఏ పార్ట్నర్స్ మీద కూడా డిపెండ్ కావాల్సిన అవసరం ఉంది. బట్ అప్పటికి కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి లెజిస్లేషన్స్ను 1 by 1 ముందుకు తీసుకుపోగలుగుతున్నారంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ ఘనత చాలా బాగా చేయగలిగారు. ఆ ఘనత పూర్తిగా అమిత్ షా గారికే పోతుంది. ఎందుకని ఈ ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ లైక్ జేడీయూ, తెలుగుదేశం వాళ్ళను ఈ అంశం మీద ఒకే విధంగా ఆలోచించేట్టుగా చేయడం చాలా క్రెడిటబుల్ థింగ్. దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వరుసగా మీరు చేస్తున్నటువంటి లెజిస్లేషన్స్ ఇవన్నీ కూడా అపీస్మెంట్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ వలన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగినటువంటి లోపాలు, మిస్టేక్స్. బేసిక్గా సెక్యులరిజం అంటే మైనారిటీ అపీస్మెంట్ మాత్రమేననేటటువంటి రకంలో గత 50-60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్న ఈ లెఫ్ట్ లిబరల్ ఇంటలెక్చువల్స్ దీనిని తీసుకొని పోవటం జరిగింది. బట్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు. మైనారిటీస్ను ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ కాన్స్టిట్యుయెన్సీస్గా డీల్ చేస్తూ వాళ్లకు అపీస్ చేసే విధంగా పాలన చేయటం ఏనాడు కూడా సెక్యులరిజం కాదు. ఆ పాయింట్ను బీజేపీ గత రెండు టర్మ్స్ వాళ్ళు వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన థర్డ్ టర్మ్లో కూడా చాలా స్పెసిఫిక్గా చేస్తూ ముందుకు తీసుకుపోతుంది. దాంట్లో భాగంగానే ఈ 370 అమెండ్మెంట్ కానీ, సిఏఏ అమెండ్మెంట్ కానీ, ఈరోజు ప్రాపర్టీస్కి సంబంధించిన లెజిస్లేషన్ కానీ వచ్చింది. ఈ వక్ఫ్కు కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. తప్పకుండా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి మతపరమైనటువంటి అంశాలు. చాలా రోజులు ముస్లిం రాష్ట్రం మన దేశాన్ని పాలించారు. అక్కడ కూడా వక్ఫ్స్ను క్రియేట్ చేయటం అనేటటువంటిది జరిగింది. కానీ దీనికి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని అమెండ్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళ టైం తర్వాత దీన్ని చాలా వన్ సైడెడ్గా తీసుకొని పోవటం. నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ ఇవ్వచ్చు. ఒక తడవ దేన్నైనా కానీ వక్ఫ్ కనుక డిక్లేర్ చేసింది అంటే అది వక్ఫ్ కిందనే అవుతుంది. దానిని డిసైడ్ చేయటానికి మళ్ళా మామూలు సివిల్ కోర్ట్స్కు వాటికి జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయటం, ఇటువంటి చర్యల వల్లనే ఇది విచ్చలవిడిగా అయిపోయింది. దానిని కంట్రోల్ చేయటం అనేటటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి భాగం. నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ క్రియేట్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా మతం మారినా కానీ వక్ఫ్ క్రియేట్ చేయడానికి కొన్నాళ్ళు ఆగాలి. 2, దీనిని మేనేజ్ చేయటానికి దీనిని సివిల్ కోర్ట్స్కు జ్యూరిస్డిక్షన్ ఉంది, కలెక్టర్కు జ్యూరిస్డిక్షన్ ఉంది. ఇవన్నీ తీసుకొని వస్తూ ఈ 2013లో ఎలక్షన్స్కు ముందు అపీస్మెంట్ కోసంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అమెండ్మెంట్స్ అన్నింటినీ నల్లిఫై చేస్తూ తీసుకొని వచ్చినటువంటి బిల్ ఇది పాస్ కావటం అనేటువంటిది మంచిది. సక్రమంగా అడ్మినిస్టర్ కావడానికి ఎవరికి ఇబ్బంది లేదు. అడ్మినిస్టర్ అయ్యి దాని నుంచి మంచిగా ఇన్కమ్ వచ్చి అవి వాళ్ళ బెనిఫిట్ కోసంగా యూటిలైజ్ కావటం మోస్ట్ వెల్కమ్. కానీ అది ఏనాడు జరగట్లేదు. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అనేటటువంటివి కొంతమంది చేతుల్లో పెట్టుకొని వాటి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందటం, మిగిలిన మొత్తం కమ్యూనిటీని ఒక ఓట్ బ్యాంక్ కింద తయారు చేసి కాంగ్రెస్కు అటాచ్ చేసేటట్టుగా వీళ్ళు బిహేవ్ చేసేటటువంటి విధానానికి ఈరోజు స్వస్తి పలికింది. యాక్చువల్గా ఈ సెక్యులరిజానికి కట్టుబడి ఉంటాము అనేటటువంటి లెఫ్ట్ కాంగ్రెస్ కూడా దీనిని సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. బికాస్ సెక్యులరిజం అర్థం మైనారిటీ అపేస్మెంట్ కాదు. సెక్యులరిజం అర్థం మైనారిటీని ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ కింద ట్రీట్ చేస్తూ
వాళ్ళు ఏమంటే అది చేసేయటం కాదు. సెక్యులరిజం అంటే మైనారిటీస్ను ఓవరాల్గా ఇండియన్ నేషనల్ స్ట్రీమ్లో ఇంటగ్రేట్ చేయటం, వాళ్ళను మెజారిటీని అందరినీ ఈక్వల్గా చూడటం కానీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటటువంటిది ఏనాడు సెక్యులరిజం యొక్క భావన కాదు, సెక్యులరిజం యొక్క మీనింగ్ కాదు. ఆ స్పెసిఫిక్ పాయింట్ను చాలా క్లియర్గా ముందుకు తీసుకొస్తున్నటువంటి లెజిస్లేషన్స్ 1 by 1 వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అమెండ్మెంట్స్ను ఈరోజు మెజారిటీ లేకపోయినా కానీ గెలిపించుకున్నారంటే అది చాలా గొప్ప విషయం. దీంతో ఒక రకంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నది. చెబిలి ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి లెజిస్లేషన్ను కూడా వీళ్ళు ముందుకు పుష్ చేసి ఆమోదించుకోగలుగుతారని. ఎందుకంటే అక్కడ కేవలం అది అమెండ్మెంట్ ఆఫ్ ది యాక్ట్ కాదు, దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు కూడా కావాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు కావాలంటే 350 దాకా మెంబర్స్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అటువంటి సపోర్ట్ను మొబిలైజ్ చేసుకొని దానిని కూడా నెగ్గించుకునే సత్తా ఈ ప్రభుత్వానికి ఉండొచ్చు అనేటటువంటి ఒక భావన ఈరోజు ఈ అమెండ్మెంట్ యాక్ట్ను ఆమోదించుకోవటం ద్వారా వాళ్ళు చూపెట్టగలిగారు. ఆ సైమల్టేనియస్ ఎలక్షన్స్ లెజిస్లేషన్ను కూడా ముందుకు తీసుకుపోయి అమలు చేయగలరని భావిద్దాం. థ్యాంక్ యూ.